మన ముస్లిం సహోదరుల పండగ రంజాన్. ఈద్ రోజు నాకు బాగా ఇష్టమైనటువంటి షీర్ కుర్మా. నేను ఇప్పుడే వెళ్ళట్లేదు, ఇది కంప్లీట్ చేశాక వెళ్తాను. వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు తెలుసు, ఈరోజు మన ముస్లిం సహోదరుల పండగ రంజాన్. అండ్ ఫుడ్ మాత్రం అదిరిపోద్దండి. సో మాకు మంచి ఫ్రెండ్ ఫాతిమా, మంచి మేకప్ ఆర్టిస్ట్. మీరు చూసే ఉంటారు మా చాలా వీడియోస్లో. మాకు మేకప్ అంటే తనే చేస్తుంటుంది, మీకు పరిచయం కూడా చేసాను, మా మేడం అంత ఛానల్లో. సో ఈరోజు తన ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేసింది. మా ముగ్గురం తప్పకుండా రావాలి మీ ముగ్గురు అని చెప్పి. సో అక్కడ మంచి షీర్ కుర్మా, బిర్యానీ, హలీము అన్నీ ఉంటాయి. కాకపోతే పండగ డ్రెస్ వేసుకోవాలి కదా, మన ట్రెడిషన్ మర్చిపోకూడదు కదా. అందుకే మంచి పంచ కట్టుకుని వెళ్తున్నాను అనమాట. ఎస్, పంచలో మంచి ఈద్. చలో నందిని, ఫెస్టివల్సే అంటే ఫెస్టివల్ టైం కాబట్టి నీకు కానీ నాకు కానీ అమ్మకి కానీ పండుగలు అంటే ఇష్టం. సో ఎవ్రీ పండుగ ఎంజాయ్ చేస్తాం. కానీ నీకు బాగా ఇష్టమైన పండుగ ఏంటి? నాకు ఇష్టమైన పండుగ దివాళీ. ఎందుకు దివాళీ? అంటే క్రాకర్స్ పేల్చొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నాకు ఇష్టమైన పండుగ ఏంటి అడుగు. ఏంటి? నాకు అన్నిటికన్నా ఇష్టమైన పండుగ వినాయక చవితి. తెలుసు, కుడుములు కాదు నందిని, వినాయక చవితి పండుగలో అన్ని పండుగలు కలుస్తాయి తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్. నేను ఫుడ్ లవర్ కాబట్టి నాకు కుడుములు అంటే చాలా ఇష్టం. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఇవన్నీ కాకుండా, ఉండ్రాలు ఇవి కాకుండా అది 9 days ఉంటుంది, 11 days ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిమజ్జనం రోజు మనం కలర్స్ వేస్తాం, అంటే హోలీ కలుస్తుంది, క్రాకర్స్ కాలుస్తారు, దివాళీ కలుస్తుంది, ఫుల్ డాన్స్ హంగం. అంటే 9 రోజులు కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్లస్ వినాయకుడు డిఫరెంట్ విగ్రహాలు, హైట్ గణపతి, రకరకాల గణపతులు పెడతారు కదా. సో నాకు వినాయక చవితి అంటే సూపర్ ఇష్టం. నాకు శివ, నీకే పండుగ అంటే ఇష్టం? మామూలుగా ఇప్పుడు నాకు వినాయక చవితి ఇష్టం, బట్ నువ్వు వినాయక చవితి అని చెప్పావు కాబట్టి నాకు ఇంకొక పండుగ కూడా చాలా ఇష్టం, దసరా. దసరా అమ్మవారు, దసరా పండుగ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు, దాండి ఆడొచ్చు. ముఖ్యంగా నాకు దాండి అంటే ఇష్టం కాబట్టి దసరా. నవరాత్రులు కూడా నాకు చాలా ఇష్టం. సూపర్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏమండి, అక్కడ బిర్యానీ ఇదంతా దిట్టంగా ఉంటది కదా, మామూలుగా ఉండదు. అయితే నందినికి ఈ రోజు క్యాన్సిల్. నందిని తిందు. ఏంటి, నాన్ వెజ్? అవును, అది దూకేస్తుంది. అసలు నందిని వస్తుంది నాన్ వెజ్ కోసం. నందిని అంత లేదా, అక్కడ నోరు పక్క తింటా. నాన్ వెజ్ తినకుండా ఉండడం ఏంటి అసలు? ఇక్కడ పింపుల్ వచ్చింది కదా నీకు, ఇగో ఇక్కడ చూడు పింపుల్. అరే మళ్ళీ ఈ 2 రోజుల్లో మజ్జిగలు, కొబ్బరి నీళ్ళు తాగి కారు చేసుకుంటా. కానీ వండర్ఫుల్ గర్ల్. అయినా ఇంకోటి, ఈద్ పార్టీకి వెళ్తున్నప్పుడు, ఇఫ్తార్ విందుకు వెళ్తున్నప్పుడు నాన్ వెజ్ లేకుండా ఎట్లనే పాపం చిట్టి తల్లి హలీం తింటది, మటన్ బిర్యానీ తింటది. అఫ్ కోర్స్ అక్కడ ఏమన్నా తెలియదు మనకి. మీ అమ్మ మాత్రం ఒకటి ఉంటుంది బాగా, షీర్ కుర్మా. అంతే. యాక్చువల్గా శ్రీవానికి షీర్ కుర్మా అంటే చాలా ఇష్టం అనమాట. మామూలుగా రంజాన్ కి ప్రతిసారి మా ఆయనతో గొడవ పెడతా, ఎవరన్నా మీ ముస్లిం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు షీర్ కుర్మా పట్టరా అని. పాపం టాస్క్ కింద తెలిసినా తెలియకపోయి నేను వెళ్ళి నా కోసం పట్టుకొని వస్తాడు. అవును. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈద్ ముబారక్. నమస్తే. హలో. హాయ్ ఫాతిమా, హౌ ఆర్ యు? ఈద్ ముబారక్. హ్యాపీ రంజాన్. ఏ బాగా రెడీ అయ్యారు. ఓ నమస్తే. అచ్చా అచ్చా, ఓకే. నమస్తే అండి. ఓ సూపర్. హలో. ఓ అవునా, సూపర్. నంబర్ నాగ చైతన్య పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్. ఓ అవునా.
చాలా బాగుంది చికెన్, చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫైమా అక్క. ప్లెజర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. వెల్కమ్. గుర్తొచ్చిందా అక్క నువ్వు అప్పుడు వచ్చావు లైక్ 2011 or 12 2011 లో ఇక్కడికి వచ్చానంట. టీవీ9 ఈటీవీలో నాకు గుర్తులేదు. టీవీ9 ఓకే. టీవీ9 షో ఇప్పుడు గేమ్ షో చేసేదాన్ని టీవీ9 లో. అంటే నాకు ఇప్పుడు అదే ఏరియా గుర్తులేదు. అప్పుడు నేను ఏంటంటే స్టూడియో వెహికల్ వచ్చేదాన్ని కాబట్టి మా ఇంట్లోనే నేను డ్రెస్ కూడా చేంజ్ చేసాను. చికెన్ పీసులు బాగున్నాయి. నాకు ఎప్పుడో రైతా బిర్యానీ ఒడిసా ఇంకా నాన్ వెజ్ చూసారు నాకు గాబే వచ్చింది. ఎస్, షీర్ కుర్మా శ్రీవానికి చాలా ఇష్టం. నేను ఈ ప్లేట్ పక్కన పెట్టేస్తాను. ఉంది ఇంకా ప్లేట్ అయిపోయాక ఇంకా మొత్తం నాకు నన్ను బిర్యానీ ఇష్టం, శ్రీవానికి ఏమో షీర్ కుర్మా ఇష్టం. ఎందుకంటే పండుగ ఇస్తాయి. ఈద్ రోజు నాకు బాగా ఇష్టమైనటువంటి షీర్ కుర్మా. ఎవరు చేశారు? నేను నమ్మట్రా? మా ఫాతిమా చేసిందేమో అనుకుంటున్నారు. 100% సూపర్ ఉంది టేస్ట్, సూపర్ ఉంది టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీకు నోరు ఊరాలన్నమాట ఇప్పుడు. బాబా బాబా ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలు. వద్దు 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 వద్దు. ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా కడుపు నిండిపోద్ది. 2 రోజులు తినక్కర్లే ఇంకా. అందరూ షీర్ కుర్మా తినవా? రంజాన్ అంటేనే షీర్ కుర్మా. ఓకే. ఆ డ్రై ఫ్రూట్స్ ఏమొద్దు, ఓన్లీ షీర్ కుర్మా. చాలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తారు, ఫుల్ ఎక్కువ అయిపోయింది. లావ్ గురించి కాదు, హెవీ అయిపోయింది. ఇప్పుడు నేను సగం కప్పే తినగలుగుతున్నాను దానివల్ల. డ్రై ఫ్రూట్స్ వేసి చేయడం వల్ల డబ్బాలో తీసుకొచ్చి మళ్ళీ ఎక్స్ట్రా వేసారు నాకు. మొత్తం ఫాతిమా నువ్వు మంచి ఇంటీరియర్ డిజైన్ అని అర్థమైంది. ఇప్పుడు ఇంకో ఇంటికి అవునా? అంటే మా ఇల్లే నాట్ లైక్ కమర్షియల్ రంజాన్ పండుగ చాలా బాగుంది, చాలా సంతోషమైంది. థ్యాంక్ యూ మమ్మల్ని కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో ఫార్మాలిటీస్ అండి. నేను ఇప్పుడే వెళ్ళట్లేదు, ఇది కంప్లీట్ చేశాక వెళ్తాను. దండాలు పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. అప్పుడు దూరదర్శన్ కదా చిత్రలహరి. నేను ఉపగ్రహ కేంద్రం ఉన్నప్పుడు నేను పనిచేశాను. ఒక 5 సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ తీసుకుంటూ వరకు ఈ నాటకాలు దాంట్లో పడిపోయి దూరదర్శన్ ఈ రోజు. సో యూ విల్ ఫైండ్ ఎవ్రీ ఈవెంట్ ఆన్ ది డే. సూపర్. 10 years పట్టింది కలెక్షన్ డేటానే. ఓహో, డెఫినెట్ చదువుతాండి అయితే.
కాకపోతే అంతంత మాత్రం తిన్నది అసలు తిన్నది నేను పెడతా నాన్న కూపు రావాలి. Thank you so much. A little gesture. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 అందరికి బాయ్ అయ్యో థ్యాంక్స్. సో ఇలా మా ఈద్ సెలబ్రేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఫ్యాటీ నెక్స్ట్ ఇయర్ ఈద్ లోపు నువ్వు మినిమం 15 కేజీలు తగ్గాలని చెప్పేసి నువ్వు కూడా సేమ్ టు యూ అను. ఓకే ఎనీవే కాకపోతే ఇలా నేను లావుగా బొద్దుగా ముద్దుగా ఉన్నా, నో ప్రాబ్లం. వన్స్ అగైన్ ఈద్ ముబారక్, హ్యాపీ రంజాన్. నిజంగా మంచి పార్టీ ఇన్వైట్ చేశారు, ఫుడ్ చాలా బాగుంది. సూపర్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్. ఎస్.